ఈ భూప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలున్నాయి. కొన్ని వింత ప్రదేశాలు మానవుల ఊహలకు మించిన రీతిలో అత్యద్భుతంగా ఉంటాయి. సినిమాల్లో కనిపించే గ్రాఫిక్స్ లొకేషన్ల కంటే ప్రకృతిలో ఉండే సహజమైన లొకేషన్లే అత్యంత అందంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రదేశం అలాంటిదే. దీనిని వేలిముద్ర దీవిగా పిలుస్తారు. ఎందుకంటే ఇది చూసేందుకు అచ్చం వేలిముద్రలాగే కనిపిస్తుంది. భగవంతుడు ఈ ప్రపంచాన్ని చాలా అందంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన అందమైన ప్రాంతాల్ని వీక్షించేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. అదేవిధంగా చాలా ద్వీపాలున్నాయి. కానీ అచ్చం మనిషి వేలిముద్రలా ఉండే ద్వీపాన్ని ఎప్పుడూ ఎన్నడూ చూసుండరు. ఈ ప్రదేశం మొత్తం ఒక వేలిముద్రలా కనిపిస్తే ఇందులో నిర్మించిన చిన్న చిన్న గోడలన్నీ కలిసి హస్తరేఖల్లా కనిపిస్తుంటాయి. మొత్తం మీద ఇది మానవుడి వేలిముద్రలా కనిపించి అందరినీ అబ్బురపరుస్తుంటుంది. ఈ గోడలు సహజ సిద్ధమైనవి కావు. అయితే వీటిని గ్రహాంతరవాసులు నిర్మించి ఉంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ దీవి చుట్టూ బ్లూ కలర్ సముద్రం ఉంటుంది. ఆ ద్వీపం ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. ఈ ద్వీపాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏరియల్ వ్యూ ఎంత యూనిక్ గా ఉంటుందంటే క్రొయేషియా ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కోను అభ్యర్థించింది. ఈ ద్వీపం సర్ఫేస్ ఏరియా కేవలం 0.14 స్క్వేర్ కిలోమీటర్లు. అంటే కేవలం నడక మార్గం ద్వారా ఈ ద్వీపాన్ని చుట్టి రావచ్చు. విశేషం ఏమిటంటే ఇక్కడ ఎవరూ నివసించటం లేదు. ఈ ఐలాండ్ ఓవెల్ ఆకారం అనేది సహజ సిద్ధంగా వచ్చింది. ఫింగర్ ప్రింట్ వంటి ఆకారం ఎందుకంటే అక్కడి స్థానికులు తమ ఇళ్లు పంటల్ని పెనుగాలుల నుంచి కాపాడుకునేందుకు బలమైన గోడలు నిర్మించేవారు. అందుకే ద్వీపాన్ని పైనుంచి చూస్తే ఫింగర్ ప్రింట్లా కనిపిస్తుంది. బాల్జెనాగ్ ఐలాండ్ అనేది అడ్రియాటిక్ సముద్రంలోని సైబీనిక్ ఆర్కిపెలాగోలో ఓ భాగం. అది ఓవెల్ ఆకారంలో ఉంటుంది. స్పష్టంగా చూస్తే వేలిముద్ర ఆకారం. అందుకే దీనిని ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అంటారు. యూరప్లోని క్రొయేషియా సముద్ర తీరంలో ఉంది ఈ చిన్న ద్వీపం. ఈ ద్వీపం పేరు బాల్జెనాగ్. అంటే డ్రోన్ లేదా హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తే అచ్చం వేలిముద్ర ఆకారంలో ఉంటుంది. ఈ దీవిలో గోడలు మాత్రం 23 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. పొడవు ఎక్కువగా ఉన్నా గోడల ఎత్తు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే ఈ గోడ ఎత్తు మన నడుము కంటే ఎక్కువగా ఉండదు. మరి ఇంత పొట్టిగా ఉండే గోడలను ఎందుకు నిర్మించారో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఒకవేళ వీటిని మనుషులు నిర్మిస్తే అంత చిన్నగా ఎందుకు నిర్మించారు, వాటి మధ్య అంత తక్కువ స్పేస్ ఎందుకు వదిలేశారు అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గోడలను ఎవరు నిర్మించారనే ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. పూర్వీకులు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి చిన్న గోడల్లో దాచుకుని ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు.